హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. లాస్ట్ టైం ఇవాన్షి వాళ్ళ డాడీ లీవ్స్కి వచ్చేటప్పుడు మేమైతే జూ పార్క్ వెళ్ళామండి. మేము ఇంకా జూ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వచ్చామండి. అక్కడైతే వైల్డ్ యానిమల్స్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయని అక్కడ చెప్తే ఇంకా మేము వచ్చాం. పిల్లలు బాగా తిరిగి లాస్ట్లో చూస్తే ఏం బాగుంటుందో, అందుకే ఫస్ట్ టైం ఆమె చూసేది వైల్డ్ యానిమల్స్, టైగర్స్, వాటిని చూడడానికే కదా వచ్చాం. అందుకని మేమైతే స్టార్టింగ్ వైల్డ్ యానిమల్స్లో చూడడానికి వచ్చాం. ఇక్కడైతే పెద్దగా టార్టాయిస్ ఉంది. అది నేను టార్టాయిస్ని అయితే ఎప్పుడైనా చూసాం కానీ అవి ఫుడ్ ఎలా తీసుకుంటుందో చూడలేదు. మేము వెళ్ళేసరికి అది మంచిగా గడ్డి తింటుంది. అక్కడ బటర్ఫ్లై పార్క్ అయితే ఉందండి. బటర్ఫ్లై పార్క్ అయితే మేము వెళ్ళలేదు, పిల్లలతో ఎక్కలేమనేసి బటర్ఫ్లై పార్క్కి అయితే వెళ్ళలేదు, జస్ట్ ఫోటో తీసాం. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేస్తే ఇంకా వైట్ టైగర్ అయితే ఉంది. వైట్ టైగర్ అలా వాటర్లో స్విమ్ చేస్తూ మళ్ళీ పైకి ఎక్కుతూ ఇలా ఆడుకున్నట్లు టూ టైగర్స్ ఉన్నాయి అక్కడ. ఎండకు అనుకుంటా బాగా వాటర్లోనే అలా దుమికేది. టైగర్స్ని చూసి అయితే మా కిడ్స్ బాగా ఆడుకున్నారు. అదే వాటిని పట్టుకోవాలని ఇంకా మా ఖుషి అయితే బాగా అరిచేది. నెక్స్ట్ అలా ముందుకు వెళ్తుంటే ఇంకా చిరుతపులి పక్కన చిరుతపులి ఉంది. చాలా యాక్టివ్గా అయితే చిరుతపులి అన్ని యానిమల్స్ కంటే మేము చూసే యానిమల్స్లో చిరుతపులి చాలా యాక్టివ్గా ఉండేది. దాని తర్వాత జిరాఫ్, మా ఖుషి పాపకి చాలా ఇష్టం. ఆ రోజు చూసింది ఇంకా అప్పటి నుంచి కూడా జిరాఫ్ వీడియోస్ పెడితేనే ఫుడ్ అది తినేది, లేదంటే అస్సలు తినేదే కాదు. నార్మల్గా తినదు, ఇంకా వీడియోస్ చూపిస్తే వేగంగా తినేసేది. ఆమెకి చాలా నచ్చింది అనుకుంటా జిరాఫ్ అనేసరికి. తర్వాత ముందుకు వస్తే డియర్స్, వాటికి ఫుడ్ గడ్డిను వాటర్ వేసినట్టున్నారు. అవైతే వాటి చుట్టూ అలా తిరుగుతూ ఉన్నాయి. డియర్స్ కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నాయి, ఎండ అయినా సరే యాక్టివ్గా అలా తిరుగుతూ ఉన్నాయి. పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు డియర్స్ దగ్గర. నెక్స్ట్ లయన్ అయితే చాలా ఓల్డ్గా అయిపోయింది, కదలట్లేదు. నెక్స్ట్ బర్డ్స్, పికాక్ అవన్నీ ఉన్నాయి, కోళ్ళు అవన్నీ ఉన్నాయి. కోళ్ళు అవన్నీ చూసినవి కదని వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఎలిఫెంట్స్ చూసాక కిడ్స్కి అప్పటికే ఆకలి వేస్తుందంటే కర్డ్ రైస్ తీసుకెళ్ళాను. వాళ్ళకి కొంచెం కర్డ్ రైస్ పెట్టేసి అలా ఆడారు. అది అయిపోయినాక సఫారీ రైడ్ అయితే దీనికి అమౌంట్ తీసుకుంటారు బస్కి. పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, కిడ్స్కి అయితే ఇంకా 50 రూపీస్ తీసుకున్నారు. కానీ పర్వాలేదు, వర్త్ అనిపించింది. అన్ని యానిమల్స్ కూడా ఇంకా బయటనే జంగిల్లో ఎలా ఉంటాయో అలా తిరుగుతూ ఉన్నాయి. కొన్ని అయితే బోన్లో ఉంటాయి. అంతా ఇంకా దగ్గర నుంచి చూసినట్టుంది. అన్ని రోడ్ల పక్కన పడుకోవడం చూస్తుంటే బాగుండేది. ఇంకా ఈ రైడ్ అయితే మనం ఫారెస్ట్లో వెళ్ళి చూసినట్టు ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే పక్కన చిన్న వాటర్ ఫాల్స్లా కనిపించేవి. నెక్స్ట్ ఇంకా డియర్స్ అన్నీ కూడా రోడ్ల మీద ఆడుకునేవి. అన్నింటికి వేరేగా గేట్స్ ఉండేవి. లయన్స్కి ఇంకా టైగర్స్ 2 టైప్స్ ఉంటాయి, వైట్ టైగర్ అండ్ ఎల్లో టైగర్స్ ఉంటాయి కదా, వాటికి కూడా సపరేట్ గేట్స్ అయితే పెట్టారు అక్కడ. మరి ఎందుకో వాటిలో అవి కొట్టుకుంటాయనేమో కానీ మంచిగానే పెట్టారు. అన్నిటికి సపరేట్గా. ఇగో టైగర్ అయితే రోడ్డుపైకి వచ్చేసింది. ఇంకా అలా వెళ్తుండగా అన్ని కొండపై నుంచి పైకి కిందికి వస్తున్నట్టు అనిపించింది. టైగర్లు ఇక్కడైతే వైట్ టైగర్లు, ముందైతే ఎల్లో టైగర్స్. ఇవి వైట్ టైగర్ అన్నిటికి వేరే సపరేట్గా పెట్టారు. నెక్స్ట్ అలా వెళ్తుంటే ఎలుగుబంట్లు ఇంకా చాలా యానిమల్స్ ఎలా అంటే మనం రోడ్డు పైన వచ్చేవి తక్కువ వచ్చాయి, సైడ్స్ అయితే కనిపిస్తాయి ఎక్కువగా. పికాక్స్ కూడా ఇంకా అందులో ఉండేవి. ఎలుగుబంట్లను అయితే బోన్లోని పెట్టారు. అవి చెట్లు ఎక్కిపోయి మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయనేమో మరి తెలియదు, కానీ ఒక బోన్స్లో అయితే పెట్టారు ఎలుగుబంట్లని. నెక్స్ట్ బైసన్స్ అన్నీ ఎండకి బాగా ఎండ ఉంది ఆ రోజు. అన్ని చెట్ల కింద ఎక్కడ నీడు ఉంటే అక్కడ అవన్నీ అలా పడుకునేవి. ఇంకా కొంగలు, పెద్ద హంసలు అన్నీ చాలా ఉన్నాయి. హిప్పో అయితే వాటర్లో నుంచి బయటకు రాలేదు. రైనో బాగానే మంచిగా తిరిగింది. ఖుషి డాడీకి పెట్టు.
బాగుందా ఖుషి? బాడీకి ఇంకా మా ఇస్తావా? పిల్లలు ఐస్ క్రీమ్ కానిచ్చిస్తూ పక్కన హాస్ట్రీస్ బర్డ్స్ ఉన్నాయి, ఇంకా వాటిని చూసుకుంటూ ఐస్ క్రీమ్ని అయితే కానిచ్చేసారు. నెక్స్ట్ తర్వాత రైట్ సైడ్ ర్యాప్టెల్ రోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అన్నీ ఉన్నాయి, మ్యూజియం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ చూడలేదు. వీళ్ళు అల్లరి చేస్తున్నారు, ఇవాన్షి పాములు చూస్తా అంటే ఇంకా ర్యాప్టెల్ రో సైడ్కి వెళ్ళాం. అక్కడ బొమ్మలతో స్టార్టింగ్ రో ఉంటుంది, ఆర్చ్లా ఉంటే వాటితో అయితే ఇవాన్షి వాటి తోకలు పట్టుకోవడం అవి ఎక్కడ అన్నీ చేసేది. వాటి మీద కూర్చొని సవారీ చేసేది, పాముల తోకలు అన్నీ పట్టుకొని లాగేది. అది అయిపోయినాక వీటికి కూడా ర్యాప్టెల్ రోస్ కూడా ఇంకా అమౌంట్ తీసుకున్నారు. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నారు, కిడ్స్కి అయితే 10 రూపీస్ తీసుకున్నారు. వాటిలో ఇంకా ఇగ్వానా, టార్టాయిస్ అండ్ స్నేక్సే ఉన్నాయి ఇందులో ర్యాప్టెల్ రోస్లో. ఇంకా పాములు అయితే చాలా రకాలు ఉన్నాయి. జర్రిపోతులు, పైథాన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా కోబ్రా అన్నీ కూడా ఎండకి చాలా స్నేక్స్ అయితే యాక్టివ్గా లేవు, అన్నీ ఏదో ఒక సైడ్కి వెళ్ళిపోయేవి. ఈ కదిలే పాములు చూసి ఖుషి అయితే వాటిని పట్టుకుంటానే గ్లాస్ మీదకి దుమికేది. ఇంకా నెక్స్ట్ ఈ పసరపాము, దాన్ని చూస్తే కమల మొగ్గలు ఉంటాయి కదా, కమల పువ్వులు వాటిలా అనిపించాయి. అవి ఇంకా మీదకి ఎగిరేసి ఇంకా మనకి నెత్తి మీద కాటు వేస్తాయంట. ఇంకా చాలా రకాల పాములు అయితే ఉన్నాయి, అన్నీ చాలా అదే ఎండకి మత్తుగా ఉన్నాయి కదా, ఇంకా ఒక సైడ్ ఉన్నాయి. చాలా రకాల ఉడుములు అయితే ఉన్నాయి, కలర్స్వి, పెద్దగా, చిన్నవి, ఇంకా చిన్న తోకవి అన్నీ. వాటి నేమ్స్ అయితే చాలా, అన్నిటికి ప్రతి యానిమల్కి ఇంకా వాటికైతే వాటి నేమ్స్ డిస్ప్లే చేశారు. ఎక్కడైనా అవి తినే ఆహార పదార్థాల నుంచి అవి ఎక్కడుంటాయి, ఎక్కడ నివసిస్తాయి అన్నీ కూడా బోర్డు పైన మెన్షన్ చేశారు. స్టార్ టార్టాయిస్ ఇవైతే మనం చూస్తూనే ఉంటాం న్యూస్లో. నెక్స్ట్ క్రోకోడైల్స్ అయితే అవి చూసి నిజం అనుకోవడానికి లేవు, అవి అయితే బొమ్మల్లో అలా పడి ఉన్నాయి. ఎవరో రాయి విసిరితే ఇవిగో ఈ 2 అయితే కదులుతున్నాయి. అస్సలు మనం అవి ఏవో బొమ్మలు కట్టేసి అట్లా పెట్టేశారన్నట్టు అస్సలు కదిలేవు కాదు. ఇంకా అందరూ ఫేక్వే, అన్ని బొమ్మలే అనుకున్నారు. కిందని చూడండి, ఇది నోరు చాప్స్ అలా ఉండిపోయింది, దానిపైనకి రాయి విసిరినా కూడా కదలలేదు. లాస్ట్కి కన్ను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.